మనతో మాట్లాడడానికి బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా మీకు హోలీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీకు కూడా హోలీ మీడియా మిత్రులకు, తర్వాత ప్రజలకు అందరికి కూడా హోలీ శుభాకాంక్షలు. సార్ నిన్న రాహుల్ గాంధీ స్పష్టంగా కూడా వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ అయినప్పటికీ డీసీసీ సమావేశంలో మోడీ అనేది ట్రంప్కు పూర్తిగా లొంగిపోయిండు, డేటా అంతా లీక్ చేస్తున్నాడు, బ్యాంకు స్టేట్మెంట్లు అక్కడికి అన్నీ ట్రంప్ వద్ద ఉన్నాయి, పూర్తిగా సరెండర్ అయిపోయింది అని చెప్పి మరొకసారి మోడీ మీద తను విమర్శలు చేసినట్టు కూడా బయటికి వచ్చినటువంటి సమాచారం. దానికి ఏం చెప్తారు అసలు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణకు అసలు ఎందుకు వచ్చినాడు? ఫస్ట్ మేము అడుగుతున్నాం, మోదీ గారి గురించి మాట్లాడడం నెక్స్ట్ గారు ఎందుకు వచ్చినాడు? రేవంత్ రెడ్డి ఏదో ఆశ పెట్టినాడు, డీసీసీ అంటే మొత్తం ఆ శిక్షణ తరగతిలో 1000 కోట్లు ఇస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చినాడు. సరే వచ్చినప్పుడు మరి మనం 1000 కోట్లు ఇస్తున్నాడు కదా, థ్యాంక్ యూ అని చెప్పి, మరి మీరు అమలుగా ఏదంటే హామీలు ఎన్ని అమలైనాయి, మీరు గ్యారంటీలు ఇచ్చినారు కదా, మాతోటి చెప్పించినారు కదా, అన్ని డిక్లరేషన్ చెప్పినారు కదా, వాటి గురించి అడగాల్సింది పోయి మోదీ గారు సరెండర్ అయినని చెప్పి అంటున్నారు. మోదీ గారు ఎందుకు సరెండర్ అవుతారండి? అంటే ఏం మాట్లాడుతున్నారో ఏం అర్థమవుతలేదు. ఎవరన్నా కూడా డేటా తీసుకుపోయి ట్రంప్కి ఎందుకు ఇస్తారు? ఫస్ట్ క్వశ్చన్. అంటే మన దేశాన్ని మొత్తం అమ్మే ఒక మహానాయకుడు మోదీ గారా? అంటే అమ్ముతారా? ఎవరన్నా ఏంటంటే నమ్ముతారా? ఎవరన్నా చెప్పి మాట్లాడతారా? ఇవాళ మోదీ గారి వల్లనే కొన్ని యుద్ధాలు కూడా ఆగిపోయినాయని చెప్పి చాలా సందర్భాల్లో మనకు వచ్చిన సమాచారం. తర్వాత యుద్ధాలు కూడా నిజంగా ఆగిపోయినాయి. యుక్రెయిన్ వార్ కానీ, రష్యా వార్ కానీ అది ఆగిపోయింది అన్నాడు. మన వెనిజులాలో కూడా అక్కడ అశాంతిగా అనుకుంటే భారతీయ ఏంటంటే మోదీ గారు డిప్లొమాటిక్ ఛానల్స్లో సెటిల్మెంట్ కూడా చేసి అక్కడ యుద్ధాన్ని రాకుండా ఆపిండు అన్నాడు. ఇవాళ అంటే రాహుల్ గాంధీ ఇవాళ మోదీ గారి గురించి ఇదే మాట్లాడతారు కదా, దేశాన్ని అమ్మేసినాడు, డేటా ఇచ్చినాడు. ఒకవైపు యుద్ధం జరుగుతుంటే మరొక వైపు ఎందుకు సైలెంట్ ఉన్నాడు? ఒక పక్క రాహుల్ గాంధీ, ఇంకో పక్క ఎంఐఎం చీఫ్ కూడా అసలు కేంద్రం తన వైఖరి చెప్పాలి, ఇరాన్ చీఫ్ను హతమోదించడం అదంతా కూడా ఎందుకు అసలు అమెరికాకు మద్దతుగా నిలబడుతుందని కూడా విమర్శలు చేస్తున్నారు. అమెరికా మద్దతుగా ఎక్కడున్నాడు? అమెరికా మద్దతుగా ఎక్కడున్నాడు? ఏమైనా పోయిందంటే మోదీ గారు అంటే మొత్తం అంటే ప్రెస్ మీట్ పెట్టి ట్రంప్ జిందాబాద్ అన్నాడా, లేకుంటే ఏంటంటే ఇరాన్ ఏంటంటే డౌన్ అన్నాడా? ఇటువంటి ఒక ఆలోచనలు తప్పుదారి పట్టిస్తున్నాడు. ఏదైతే దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికే వీళ్ళు కంకణం కట్టుకున్నారు తప్పితే మోదీ గారిని వాళ్ళు ఎట్లయినా 100% వాళ్ళు మోదీ గారు మంచి పని చేసినా వాళ్ళు చెప్పరు, మోదీ గారు చెడ్డ పని చేసినా అసలుకే చెప్పరు. అంటే మన పాకిస్తాన్ గురించి మనం బాంబులు వేస్తే ఏంటంటే మనం తప్పుదారి పట్టించారు వీళ్ళు. పహల్గామ్లో, తర్వాత అంటే పుల్వామాలో మన ఇండియన్ సిటిజన్స్, ఆర్మీ జవాన్లు వాళ్ళు అక్కడ ఏంటంటే షహీద్ అయితే వాళ్ళు ఏంటంటే చనిపోతే వీళ్ళు వాళ్ళ మీద ఏంటంటే నిజంగా వీళ్ళ మీద అయిందా, దాడి అయిందా అని చెప్పి ఒక ఉల్టా సీదా మాట్లాడతారని చెప్తున్నారు. అంటే మోదీ గారు ఇవాళ మనం తీసుకునే పరిస్థితి లేదు. అంటే మనం మీరు ఆపండి ఈపండి కాదు, మనం ఒక శాసించే దాంట్లో ఉన్నాం. మనం మోదీ గారు వచ్చిన తర్వాత గత 11 సంవత్సరాల నుంచి ఒక వరల్డ్ లీడర్గా మనం శక్తిగా మనం పెడుతున్నారు. వాళ్ళు చూడండి, వాళ్ళ ఇరాన్కి మద్దతుగా అమెరికా ఉంది, వెస్టర్న్ యూరోప్ ఉంది, మొత్తం యూరోప్ ఉంది. ఎందుకుంది చెప్పండి? అక్కడ ఇరాన్లో అక్కడ చాలా ప్లేసెస్లో అక్కడ ఉగ్రవాదుల సంస్థలు ఉన్నాయి. అక్కడ బ్రీడింగ్ ప్లేస్, మస్కిటో బ్రీడింగ్ ప్లేస్ అవుతుందని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్ళినారు అన్నమాట. అంత మాత్రాన వాళ్ళతోటి మనం ఏంటంటే దోస్తీ చేస్తున్నాము. కానీ మనకు సౌదీ అరేబియాకి మనం ఏంటంటే సపోర్ట్ చేసినాం, యూఏఈకి సపోర్ట్ చేసినాం మనం. ఆ తర్వాత ఏంటంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాం. మనం ఇజ్రాయెల్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం? మనం ఏంటంటే టెక్నాలజీ తెచ్చుకున్నాం మనం. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రధానమంత్రి ఇజ్రాయెల్కి పోయి అగ్రికల్చరల్ టెక్నాలజీ, వ్యవసాయానికి సంబంధించిన టెక్నాలజీ మొత్తం తెచ్చుకున్నాడు. అంటే ఇప్పుడు మనం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలన్నా, లేకుంటే మనం ఇరాన్కి సపోర్ట్ చేయాలన్నా, లేకుంటే మనం అమెరికాకి సపోర్ట్ చేయాలన్నా, మనం ఇవాళ దేశంలో ప్రపంచంలో పట్టిన నెంబర్ 1 అగ్రగామిగా ఉండాలని చెప్పి దాంట్లో ఉన్నప్పుడు మనం ఎవరికి సపోర్ట్ చేయము. మన సపోర్ట్ కావాలని చెప్పి అందరూ ముందుకు వస్తున్నారు అన్నట్టు. ఇది రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ మన డేటా తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చిందంటే ఇది తప్పుడు సమాచారం, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రాహుల్ గాంధీని పీఎం చేస్తాను రేవంత్ రెడ్డి అన్నారు. ఒక మాటలో చెప్పండి, ఏం చెప్తారు అసలు? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎట్లా అవుతాడండి? ఆల్మోస్ట్ సెంచరీ దగ్గర ఉన్నారు, ఓడిపోయే దగ్గర. ఆయన ఎక్కడ పోయినా కూడా ఓడిపోతున్నాడు కదా. ఇది మన ఎలక్షన్ ప్రాసెస్లో చూస్తున్నా కదా. నేనేదో భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తలేను. ఆయన ఏ రాష్ట్రానికి పోయినా కూడా అక్కడ ఏంటంటే ఓడిపోతున్నారు కదా. ఓడిపోతున్న ఏంటంటే తీసుకొచ్చి ఆయన అంటే ప్రధానమంత్రి చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి సీటు కాపాడుకుంటున్నందుకు ఆయన ఏదో అట్లా మభ్యపెట్టి నువ్వు వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి అవుతారా అని చెప్పి కథలు కంటున్నారు. ఆ కథలు నెరవేరేవు. ఇది ఏంటంటే సంకల్పం అసలుకే నెరవేరదు. తప్పుడు పాపం ఆయన ఏంటంటే అమాయకం చేసి పంపిస్తున్నాడు.
ఇది రేవంత్ రెడ్డి ఒక ఇంటెలిజెంట్గా కాంగ్రెస్ పార్టీ నాయకులను తన గుప్పిట్లో పెట్టుకుంటేందుకు ఒక దిక్కు 1000 కోట్లు ఇచ్చిండు, ఒక దిక్కు ప్రధానమంత్రి చేస్తాడు. ఖుషీగా మన ఏంటంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక 6 నెలలు ఇక్కడ ఏం చేసినా కూడా బారాకును మాఫ్. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు రాహుల్ గాంధీని కూడా రేవంత్ మభ్య పెడుతున్నారని చెప్పి ఎందుకు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చారు, అమెరికాకు ఇండియాను మొత్తం తాకట్టు పెడుతున్నారని చేసినటువంటి వ్యాఖ్యలు, ఆరోపణలు ఏవైతున్నాయో అవన్నీ అవాస్తవం. ఆ విధంగా ఏ విధంగా ఉంటుందా? ఇప్పటికే ఇరాన్కి సంబంధించిన అంశంలో ఇండియా భారత్ చాలా క్లియర్గా ఉంది తన వైఖరి పట్ల అని చెప్పి అటు ప్రతిపక్షాలు అనవసరంగా గగ్గోలు పెడుతున్నాయని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ కాంగ్రెస్ వ్యాఖ్యల్ని తోసిపుస్తున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.